నేను వ్యవసాయం చేస్తే గత ప్రభుత్వంలో నేను చేసినటువంటి వ్యవసాయాన్ని కూడా నా పేరు మీద నమోదు చేయకోకుండా నా ధాన్యాన్ని కొనుక్కోకుండా అలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగింది. కనీసం నేను పండించిన ధాన్యం ఎక్కడికి అమ్ముకోవాలో నాకు తెలియదు. నేను కోళ్ళకు మేపుకున్నాను నేను మిల్లర్ తోలటానికి అవకాశం లేక, ఎందుకంటే నాకు తినే కోళ్ళు ఉన్నాయి కాబట్టి. అలాంటి పరిస్థితి, అలాంటి కక్ష సాధింపు చర్యతో వాళ్ళు నడిచారు. ఎవరిని కూడా మెసనలేవలేదు. ఇందాక చెప్పారు శ్రీనివాస్ గారు, లారీ కోసం రైతు ఎత్తుక్కోవాలి, మిల్లర్ని బతిమాలుకోవాలి, దింపుకునేటప్పుడు ఇబ్బంది, దింపుకున్న తర్వాత నీది ఇరిగిపోతుందని చెప్పి ఎంత కడతామని చెప్పి బండి దింపుకోకుండా లారీ అక్కడే పెట్టి, ట్రాక్టర్ వెళ్తే ట్రాక్టర్ అక్కడే పెట్టి, రైస్ మిల్లరు ఇటు అధికారులు వేధింపులు ఇంత అంత కాదు. మంత్రి గారు, ఇదంతా శాఖాంతం మీదే కాబట్టి, మీరు ఒక రైతు బిడ్డగా మీ ఏరియాలో కూడా ఎక్కువ పండించేది ధాన్యమే కాబట్టి ఆ యొక్క సమస్యల్ని ఎక్కడా కూడా ఉత్పన్నం కాకుండా మీరు చూస్తారని మేము భావిస్తున్నాం. చేసి చూపిస్తారు. ఆ సత్వ మీకు ఉంది. గతం వేరు, మనం వేరనే విషయం మరి ఈ రోజున వీరపాండ్యన్ గారికి కూడా నేను ఫోన్ చేసి అడిగా, ఏమంటే ఓళ్ళలోకి వెళ్తుంటే రైతులు బకాయిలు అడుగుతున్నారు, కొద్దిగా తొందరగా మీరు పట్టించుకోండి అని చెప్పి నేను ఫోన్ చేయడం కూడా జరిగింది రైతు బకాయిల గురించి. మరి ఇంత తొందరగా మన దగ్గర ఆర్థిక పరిస్థితి లేకపోయినప్పటికి కూడా మీరు పురమాయింపు చేసి ఈ రైతులకు ఇచ్చినందుకు, ప్రత్యేకంగా మా జిల్లాకి మొట్టమొదటగా వచ్చి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంతమంది రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపినందుకు ప్రత్యేకంగా మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకున్నాం. నేను వ్యవసాయం చేస్తే గత ప్రభుత్వంలో నేను చేసినటువంటి వ్యవసాయాన్ని కూడా నా పేరు మీద నమోదు చేయకోకుండా నా ధాన్యాన్ని కొనుక్కోకుండా అలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగింది. కనీసం నేను పండించిన ధాన్యం ఎక్కడికి అమ్ముకోవాలో నాకు తెలియదు. నేను కోళ్ళకు మేపుకున్నాను నేను మిల్లర్ తోలటానికి అవకాశం లేక, ఎందుకంటే నాకు తినే కోళ్ళు ఉన్నాయి కాబట్టి. అలాంటి పరిస్థితి, అలాంటి కక్ష సాధింపు చర్యతో వాళ్ళు నడిచారు. ఎవరిని కూడా మెసనలేవలేదు. ఇందాక చెప్పారు శ్రీనివాస్ గారు, లారీ కోసం రైతు ఎత్తుక్కోవాలి, మిల్లర్ని బతిమాలుకోవాలి, దింపుకునేటప్పుడు ఇబ్బంది, దింపుకున్న తర్వాత నీది ఇరిగిపోతుందని చెప్పి ఎంత కడతామని చెప్పి బండి దింపుకోకుండా లారీ అక్కడే పెట్టి, ట్రాక్టర్ వెళ్తే ట్రాక్టర్ అక్కడే పెట్టి, రైస్ మిల్లరు ఇటు అధికారులు వేధింపులు ఇంత అంత కాదు. మంత్రి గారు, ఇదంతా శాఖాంతం మీదే కాబట్టి, మీరు ఒక రైతు బిడ్డగా మీ ఏరియాలో కూడా ఎక్కువ పండించేది ధాన్యమే కాబట్టి ఆ యొక్క సమస్యల్ని ఎక్కడా కూడా ఉత్పన్నం కాకుండా మీరు చూస్తారని మేము భావిస్తున్నాం. చేసి చూపిస్తారు. ఆ సత్వ మీకు ఉంది. గతం వేరు, మనం వేరనే విషయం మరి ఈ రోజున వీరపాండ్యన్ గారికి కూడా నేను ఫోన్ చేసి అడిగా, ఏమంటే ఓళ్ళలోకి వెళ్తుంటే రైతులు బకాయిలు అడుగుతున్నారు, కొద్దిగా తొందరగా మీరు పట్టించుకోండి అని చెప్పి నేను ఫోన్ చేయడం కూడా జరిగింది రైతు బకాయిల గురించి. మరి ఇంత తొందరగా మన దగ్గర ఆర్థిక పరిస్థితి లేకపోయినప్పటికి కూడా మీరు పురమాయింపు చేసి ఈ రైతులకు ఇచ్చినందుకు, ప్రత్యేకంగా మా జిల్లాకి మొట్టమొదటగా వచ్చి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంతమంది రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపినందుకు ప్రత్యేకంగా మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకున్నాం.